హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రాజీవ్ యువ వికాసం పథకం అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా గుడ్ న్యూస్. ఎందుకనంటే ఈ కేటగిరీ వాళ్ళకైతే 100% రుణం వచ్చే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఒక్క యూనిట్కి ఎంతమంది పోటీ ఉన్నారు, అంటే ఒక్కొక్క కేటగిరీలో ఎంతమంది అప్లై చేసుకున్నారు, ఎన్ని యూనిట్లు ఉన్నాయి, ఎంతమంది అప్లై చేసుకున్నారు, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని యూట్యూబ్ అనేది ఇంకొంచెం మందికి తెలిసేలాగా షేర్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ యువ వికాసం జూన్ 2కి అయితే లిస్ట్ అయితే వస్తుంది. దానికోసం అయితే ప్రభుత్వ అధికారులు ఈ రాజీవ్ యువ వికాసాన్ని అయితే త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడం అయితే జరిగింది. కార్పొరేషన్ల వారీగా ఎంతమంది అప్లై చేసుకున్నారు, ఎన్ని యూనిట్లు ఉన్నాయి తెలుసుకుందాము. ఈ రాజీవ్ యువ వికాసం 16,20,000 మంది అయితే అప్లికేషన్ చేసుకున్నారు. అయితే దీంట్లో మాత్రం 5 లక్షల మందిని మాత్రమే ప్రభుత్వం అయితే సెలెక్ట్ అయితే చేస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా జూన్ 2న పత్రాలైతే మంజూరు అయితే చేస్తారు. ఎస్సీ కార్పొరేషన్కు సంబంధించి 1,44,000 యూనిట్లు అయితే ఉన్నాయి. దీనికోసం అయితే వచ్చిన అప్లికేషన్స్ అయితే 3,92,000. అంటే ఒక్కొక్క యూనిట్కి ఇంచుమించు ముగ్గురు అయితే పోటీ అయితే పడుతున్నారు. అంటే ముగ్గురిలో ఒకరికైతే ఈ లోన్ అయితే వస్తుంది. అదేవిధంగా ఎస్టీ కేటగిరీకి అయితే 91,000 యూనిట్లు అయితే ఉన్నాయి. దీనికోసం 1,83,000 మంది అయితే అప్లికేషన్ అయితే చేసుకున్నారు. అనంటే ఒక్క యూనిట్కి ఇద్దరైతే పోటీ అయితే పడుతున్నారు. అదేవిధంగా బీసీ కార్పొరేషన్కు సంబంధించి 1,55,000 యూనిట్లు అయితే ఉన్నాయి. దీనికోసం అయితే 8,01,000 అయితే అప్లికేషన్స్ అయితే రావడం అయితే జరిగింది. అంటే ఇంచుమించు 5.16 అయితే దీంట్లో పోటీ పడుతున్నారు. ఈ రాజీవ్ యువ వికాసం అందరికంటే ఎక్కువ బీసీ కార్పొరేషన్ వాళ్ళే అప్లై అయితే చేసుకున్నారు. అదేవిధంగా ఈబీసీ వాళ్ళు 51,000 యూనిట్లు అయితే ఉన్నాయి. కానీ 37,000 మంది మాత్రమే అప్లికేషన్ అయితే చేసుకున్నారు. అంటే ఈ ఈబీసీ ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళకి 100% అయితే ఈ లోన్ అయితే వస్తుంది. తమ్నైల్లో ఇచ్చాను కదా 100% లోన్ వస్తుందని. ఈబీసీ వాళ్ళకైతే అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి అయితే ఈ లోన్ వచ్చే అవకాశం అయితే ఉంది. మైనారిటీ కార్పొరేషన్కు సంబంధించి 45,000 యూనిట్లు అయితే ఉన్నాయి. దీనికోసం 2,04,000 మంది అయితే అప్లికేషన్ అయితే చేసుకున్నారు. దీంట్లో 4.53 అంటే ఒక్కొక్క యూనిట్కి 4 చొప్పున పోటీ అయితే పడుతున్నారు. బీసీ తర్వాత మైనారిటీ వాళ్ళే ఎక్కువగా అప్లికేషన్ అయితే చేసుకున్నారు. ఈ క్రిస్టియన్ మైనారిటీ ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళకి కూడా ఈ రాజీవ్ యువ వికాసం 100% వచ్చే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఈ రాజీవ్ యువ వికాసం జూన్ 2కి అయితే లిస్ట్ అయితే వస్తుంది. ఈ రాజీవ్ యువ వికాసం జూన్ 2కు లిస్ట్ అయితే రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేయగానే కూడా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్కు సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇలాంటి ప్రభుత్వ పథకాల గురించి, జాబ్ నోటిఫికేషన్ గురించి రాగానే కూడా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియో కనుక లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.